హలో అభి ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. నేనే మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. అఫ్కోర్స్ అండి, చాలా రోజులైంది మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి. మేబీ షార్ట్స్ వీడియోస్, దాని తర్వాత కొన్ని వీడియోస్ ఎస్ఆర్హెచ్ ప్రాక్టీస్ క్యాంప్ వీడియోస్ అప్లోడ్ చేసి ఉంటాను. దాని తర్వాత మన వీడియోసే అప్లోడ్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సారీ. ఎందుకంటే మన ఛానల్ని 4.35K సంథింగ్ సబ్స్క్రైబర్స్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వాళ్ళందరికీ మోసం చేసినట్టు అయిపోయాను, ఎందుకంటే వీడియోని అప్లోడ్ చేయట్లేదు. జస్ట్ మన ఛానల్ వచ్చి ఒక ఎంటర్టైన్మెంట్ స్పోర్ట్స్ ఛానల్, ఓకేనా. మనం వీడియోస్ అప్లోడ్ చేయలేదు ఎందుకంటే సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల అప్లోడ్ చేయలేదు. బట్ ఈ రోజు నుంచి కన్సిస్టెన్సీగా వస్తుంది. ఓకే, ఈ వీడియోలో మనం దేని గురించి చూడబోతామంటే, ఏం వీడియో బ్రో ఇది అని మీ అందరికీ డౌట్ ఉండవచ్చు కదా. మన ఎస్ఆర్ఎస్ గురించి మాట్లాడబోతాం. సన్ రైజర్స్ హైదరాబాద్ 2024 ఇప్పుడు దాకా ఏం జరిగింది, నెక్స్ట్ ఏం జరగాలి మన ఎస్ఆర్ఎస్ ప్లే ఆఫ్కి పోవాలంటే, దాని గురించి మొత్తం డీటెయిల్గా కొంచెం తెలుసుకుందాం. దాని తర్వాత ఈరోజు నుంచి రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. ఈరోజు మన ఎస్ఆర్హెచ్కి మ్యాచ్ హీరో ఉంది. అది కూడా పాయింట్స్ టేబుల్లో టాప్ ఆఫ్ ద స్పాట్లో ఉండే టీంకి. దాని తర్వాత మనం వచ్చి ఒక 5th స్పాట్లో ఉన్నాం. ఈ మ్యాచ్ గెలిస్తే కంఫర్టబుల్గా నాకు తెలిసి 4th or 3rd ప్లేస్కి వెళ్దాం అనుకుంటాను. ఓకే, ఈరోజు వచ్చి రాజస్థాన్తో మ్యాచ్ ఉంది. ఇప్పుడు మన ఎస్ఆర్హెచ్ ఎన్ని పాయింట్స్తో ఉందంటే 5 wins అనుకుంటాను. వెయిట్, నేను చూసి చెప్తాను. నేను ఐపీఎల్ని ఎక్కువ ఫాలో అవ్వలేదు, మన ఎస్ఆర్హెచ్ మ్యాచెస్ మాత్రం చూశాను. క్లాస్ అండ్ వేరే లెవెల్ ఫామ్. అభిషేక్ శర్మ డొమెస్టిక్లో అయితే ఫామ్లోనే లేదు, బట్ ఐపీఎల్ వచ్చిన తర్వాత అతను ఏందో అండి ఫామ్, నాకైతే ఏం అర్థం కాలేదు. బట్ ఇంకా కొంచెం లాంగ్ ఇన్నింగ్స్ ఆడితే అభిషేక్ శర్మ చాలా బాగుంటుంది. బట్ పవర్ ప్లే లోపలనే అభిషేక్ శర్మ జస్ట్ ఒక 30, 40, 50 రన్స్ అంటే తక్కువ బాల్లో ఎక్కువ స్కోర్ చేసి వెళ్ళిపోతున్నాడు. బట్ ఇంకా పవర్ ప్లే దాకా కొంచెం ఒక 6 to 8 ఓవర్స్ దాకా అభిషేక్ శర్మ ఉంటే ఇంకా బాగుంటుంది నా ఒపీనియన్. ఇప్పుడైతే మన ఎస్ఆర్హెచ్ అయితే 5th స్పాట్లో ఉందండి పాయింట్స్ టేబుల్లో. 5th స్పాట్లో ఉంది. 9 మ్యాచెస్ ప్లే చేస్తే 5 మ్యాచెస్ విన్ అయినారు, 4 మ్యాచెస్ లాసెస్. ఇంకా మొత్తానికి మన ఎస్ఆర్హెచ్కి వచ్చి 5 గేమ్స్ ఉంది, ఓకేనా. 5 గేమ్స్ ఎవరెవరితో ఉందంటే, ఒకటి వచ్చి రాజస్థాన్తో ఉంది. నెక్స్ట్ వచ్చి నేను మొబైల్లో చూసి చెప్తాను, వెయిట్ చేయండి. మన ఎస్ఆర్హెచ్ వచ్చి చాలా సిక్సర్స్ కొట్టినారు ఈసారి ఐపీఎల్లో. దాంట్లో క్లాసన్ కానీ అభిషేక్ శర్మ కానీ, క్లాసన్ లేదులేండి, క్లాసన్ అభిషేక్ శర్మ వీళ్ళు ఎక్కువ సిక్సర్స్ కూడా కొట్టినారు. ఇప్పుడు మన ఎస్ఆర్హెచ్కి వచ్చి 5 మ్యాచెస్ ఉందనే కదా. అది ఎవరెవరితో ఉందంటే రాజస్థాన్తో ఈరోజు ఉంది, దాని తర్వాత ముంబై, దాని తర్వాత లక్నో సూపర్ జైంట్స్, వాళ్ళని కన్ఫర్మ్ ఓడిపోయాలి. అన్ని మ్యాచెస్ గెలవాలి మన ఎస్ఆర్హెచ్ వచ్చి. జీటీతో కూడా ఒక మ్యాచ్ ఉంది, పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఉంది. ఈ 5 మ్యాచెస్ వచ్చి మనకి చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఐ థింక్ పోయిన ఇయర్ కూడా మన ఎస్ఆర్హెచ్ వచ్చి కన్సిస్టెన్సీగా 4 or 5 wins విన్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ ఐపీఎల్ వచ్చి బాగానే ప్లే చేయలేదు. ఈసారి ఎలా ప్లే చేస్తారో మనం వెయిట్ చేసి చూడాలి. ఇంకా 5 మ్యాచెస్ ఉంది. నాకు వచ్చి ఎస్ఆర్హెచ్ టీంలో ఒకటి నచ్చింది ఏంటంటే ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీ అండి. అఫ్కోర్స్ అతని క్యాప్టెన్సీ అయితే వేరే లెవెల్. అతని క్యాప్టెన్సీ వల్లే మన ఎస్ఆర్హెచ్ వచ్చి మంచి కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు. చూద్దాం ఇంకేమేమి చేస్తారు. ఈ 5 మ్యాచెస్లో ఈరోజు రాజస్థాన్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది. ఎవరు విన్ అవుతారో మీరే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఈ మ్యాచ్ గెలిస్తే మన ఎస్ఆర్హెచ్ నేను చెప్పినట్టు పాయింట్స్ టేబుల్లో ఒక మంచి రన్ రేట్తో విన్ అవుతే మన ఎస్ఆర్హెచ్ వచ్చి 3rd స్పాట్కి వెళ్ళేదానికి ఛాన్సెస్ అయితే హై లెవెల్లో ఉంది. ఒక మంచి రన్ రేట్ కాకుండా నార్మల్ విన్ అవుతే 4th స్పాట్లో ఫినిష్ చేస్తారు. పాయింట్స్ టేబుల్ అయితే చాలా ఘోరంగా ఉంది. ప్రతి టీంకి వచ్చి ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉంది. ఆర్సీబీ, ముంబై దానికి మాత్రం ఒక 1-2% మాత్రం ఛాన్స్ ఉంది. మ్యాథమెటికల్గా ఛాన్సెస్ ఉంది, ప్రాక్టికల్గా అయితే ఛాన్సెస్ లేదు. చూద్దాం ఈ మ్యాచ్ అభిషేక్ శర్మ ఎలా ప్లే చేస్తాడు. దాంతో క్లాస్ అండ్ దాంతో ట్రావిస్ హెడ్ అతని ఇంక్లూషన్ అయితే మన ఎస్ఆర్హెచ్ టీమ్కి చాలా మంచిదైంది. ట్రావిస్ హెడ్ ఇంక్లూషన్. దాంతో మార్కర్ మాత్రం ఫామ్లో లేదు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా క్యాప్టెన్, ఒకటి T20 వరల్డ్ కప్కి అతని దగ్గర మనం మంచి పర్ఫార్మెన్స్ అనేది చూడాలి, వెయిట్ చేసి చూడాలి. అతను ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తారో మనం వెయిట్ చేసి చూడాలి. ప్లేయర్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నారు, మంచిగానే ఉన్నారు. నటరాజన్ని వరల్డ్ కప్కి సెలెక్ట్ చేయలేదు, అదే కొంచెం బాధగా ఉంది. బట్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద గేమ్. బీసీసీ డిసిషన్ అది. మీ ఒపీనియన్స్ ఏదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అవి ఫ్యామిలీ. చూద్దాం నెక్స్ట్ 5 గేమ్స్లో మన ఎస్ఆర్హెచ్ ఎన్ని గేమ్స్ విన్ అవుతారో మీరే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చి రెగ్యులర్గా వీడియోస్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం, ఓకేనా. ఓకే, ఎలాంటి వీడియోస్, ఫేస్ క్యామ్ వీడియోస్ కావాలా లేకపోతే నార్మల్గా మన రెగ్యులర్గా ఇచ్చే అప్డేట్స్ కావాలా, మీరే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అవి ఫ్యామిలీ. అంతే, ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. అఫ్కోర్స్ చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేసే వల్ల పక్కా రీచ్ ఉండదు. నాకు తెలిసి ఎంతో 100-200 మంది చూస్తారు ఈ వీడియోని. లైక్ చేస్తే 100 వచ్చి 200 అవుతుంది, 200 వచ్చి ఒక 500 అవుతుంది, 500 వచ్చి 1000 అవుతుంది. వ్యూస్ అనేది ఇంక్రీస్ అవుతూ ఉంటుంది. దానివల్ల వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి. మన ఛానల్కి ఏమన్నా కొత్తగా వచ్చి ఉంటే, ఆయన ముందు సబ్స్క్రైబ్ చేసి ఉంటే పర్వాలేదు, కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉంది, నార్మల్గా అయితే మనం ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయము. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అభి ఫ్యామిలీ. టాటా సీ యు గైస్, మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ అభి ఫ్యామిలీ. టేక్ కేర్.